హ్యావ్యూర్స్ అడిగి మరీ తన్నించుకోవటం, లేపి మరీ తన్నించుకోవటం, అడిగి మరీ తిట్టించుకోవటం, ఇవి ఏవైనా సరే వైసీపీకి యాప్ట్ అయినట్టు ఎవరికి యాప్ట్ కాదు. మరలా చెప్తున్నా, వాడి పనిలో వాడు ఉన్నాడు, ఎందుకురా వాడిని కదిలేస్తావు, మరలా వాడు రివర్స్ అయితే నీకేరా నష్టం అని చెప్పని పెద్దవాళ్ళు చెప్తా ఉంటే, లేదు కదిలిచ్చేదే అంటాడు, కదిలిస్తాడు, తిట్టులు తింటాడు, తన్నులు కూడా తింటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, రేపు 4వ తారీఖున జూన్ 4న ఏమంటారు దాన్ని, వెన్నుపోటు దినం అంట. ఏం వెన్నుపోటు దినం? ఎన్టీ రామారావు అంట వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అంట పార్టీని తీసుకున్నాడంట. దానికంట కాదు, టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు సూపర్ 6 హామీలు అన్నారు, అవి ఇవ్వలా, సో వెన్నుపోటు పొడిచాడు. దానికంట ప్రజలంట పాపం వైసీపీనట తెలియకుండా ఓడించారంట. దానికంట అసలు అర్థం లేకుండా, పొంతన లేకుండా రేపు 4వ తారీఖున మొత్తం నిరసన చేయాలి, ధర్నా చేయాలి అంటున్నాడు. నాకు తెలిసి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు, బెంగళూరు అనుకుంటా కదా, వస్తాడే మరి చూద్దాం. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, పేడ విరగడ దినం జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి విధ్వంసం చేస్తుంటే ఎప్పుడు వదిలిద్రా వీడి పేడ అని చెప్పేసి అంతా అనుకుంటూ ఉంటే, జూన్ 4వ తారీఖు రిజల్ట్ రాగానే హమ్మయ్యా వీడి పేడ విరగడైంది, హమ్మయ్యా వైసీపీ దరిద్రం పోయింది అని అంతా అనుకున్నటువంటి రోజు. ఆ రోజు సంక్రాంతి దీపాలు కలిపి చేయండి అన్నాడు. ఏ రకంగా, ఉదయం అంతా కూడా రంగవల్లులు, ఇంటి ముందు ముగ్గులు, కల్లాప బ్రహ్మాండంగా చేయండి అండ్ ముగ్గుల పోటీలు కూడా పెట్టండి. సాయంత్రం ఇల్లు ముందు వచ్చేసి చక్కగా దీపాలతో అలంకరించండి, టపాసులు కాల్చండి. ఈ మార్నింగ్ ముగ్గుల పోటీలకు సంబంధించి కావచ్చు, ఇంటి ముందు రంగవల్లులకు సంబంధించి కావచ్చు, ఈవినింగ్ టపాకాయలు కాల్చేదానికి సంబంధించి, దీపాలు వెలిగించడానికి సంబంధించేసి ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్పేసి అన్నారు. మామూలుగానే మనలో అటువంటి వెంటనే ముందుంటారు. అసలు ఇక పార్టీ అధినేత సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాడంటే చెలరేగుతారు కదా, ఓ రేంజ్లో కదా, సంతోషం కదా. ఇంకా ఈరోజు క్లియర్గా నాదెండ్ల మనోహర్ ఏం చెప్పాడు, ఎక్కడైతే ఈ రేషన్ డిపోల దగ్గర నుంచి లేదా రేషన్ షాపుల నుంచి ఇళ్ళకి వెళ్తున్నాయో ఏది వైసీపీ హయాంలో ఆ బల్ల ద్వారా, ఆ రోజు వాడు వెళ్ళిన రోజు ఇంటి దగ్గర జనం ఉండి తీసుకుంటే సరే, లేదంటే అంతే ఆ బియ్యం పోయినట్టు వాళ్ళకి. ఇప్పుడేంటి 15 రోజుల పాటు షాపులు అక్కడే ఉంటాయి, వెళ్ళి చక్కగా తీసుకో. వాళ్ళు చెప్పింది ఏంటి, దివ్యాంగులు, వృద్ధులు ఇప్పుడు అంత ఇబ్బంది పడతారని క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అండ్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి ఇళ్ళకి వెళ్ళి మరి రేషన్ సరుకులు అందిస్తారు, ఇస్తారని చెప్పారు. ఇంకేంటి ప్రాబ్లం, రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు సరుకులు, ఇంకేంటి ప్రాబ్లం. ఏడ కూడా పిచ్చి తిట్లు తిడుతున్నారు వైసీపీని. ఒరే నాయన నీ హయాంలో చూసాంరా బాబా, దరిద్రం చూసాంరా, మళ్ళీ ఇప్పుడు ఏంద్రా బాబా అని. తర్వాత రేషన్ మాఫియా అదే నిధిని హడావుడి చేస్తున్నారు. దానికేమన్నారు, ప్రతి రేషన్ షాప్ బయట ఒక క్యూఆర్ కోడ్ పెడుతున్నారు, దాన్ని నువ్వు జస్ట్ స్కాన్ చేస్తే చాలు డీటెయిల్స్ వస్తాయి, నువ్వు అయితే ఫీల్డ్ కంప్లైంట్ పెట్టవచ్చు, లేదా ఫోన్ చేసి మరీ చెప్పేయచ్చు. ఇదిగో పలానా రేషన్ షాప్ దగ్గర ఉన్నాను, ఇదిగో ఈరోజు ఇన్ని సరుకులు ఇవ్వలేదు, లేదు ఇంత తప్పు చేశాడు, ఇంత మోసం చేశాడు అని చెప్పేసి క్లియర్గా. సో పారదర్శకత ఉందా లేదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకి ఇవ్వాల్సి ఉండే డబ్బులు, ఏది ధాన్యం కొనుగోల్సిన డబ్బులు 1674 కోట్లు పెండింగ్ పెట్టాడు. వాళ్ళు వచ్చి రాగానే కోట ప్రభుత్వం 4 రోజులు క్లియర్ చేశారు. తర్వాత 8 లక్షల మంది రైతులకి వితిన్ 24 అవర్స్లో కొన్ని డబ్బులు వేశారు. మొత్తం 12,400 కోట్లు, భారతదేశంలో ఫస్ట్ టైం ఇది. అంత అంటే 12,400 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. అంత భారీగా అన్నప్పుడు ఏ గవర్నమెంట్ లేదనమాట, ఏ రాష్ట్రం లేదు. అది ఏపీ కొనుగోలు చేశారు. 8 లక్షల మంది రైతులకి 1 డేలో డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయింది, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ 1వ తారీఖు వచ్చి రాగానే ప్రభుత్వ జీతాలు ఎవరు రావట్లా. అండ్ పింఛన్లకు సంబంధించేసి రేపు సెలవరా అంటే ఈ ముందు రోజు డబ్బులు ఇచ్చేస్తున్నారు 1వ తారీఖుకి ముందే. అండ్ 1వ తారీఖు యాసిడ్గా డబ్బులు ఇచ్చేస్తున్నారు. పింఛన్లు 1వ తారీఖున వెళ్ళిపోతున్నాయి, జీతాలు 1వ తారీఖున వెళ్ళిపోతున్నాయి, రేషన్ షాపులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి. అండ్ సూపర్ 6 పథకాలకి ఏదో అది అనేది అన్నారు. సూపర్ 6లో బ్యాలెన్స్ ఏమున్నాయండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి కదా 15,000 కాస్త 14,000 వస్తాయి, 13,000 వస్తారు, చివరి 12,000. మళ్ళీ అందులో 5 దఫాలు 1 దఫా ఎగ్గొట్టాడు. వీళ్ళు ఏం చేశారు, తల్లికి 100 అనుకోండి పేరు వీళ్ళు పెట్టింది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నారు. రేపు ఇవ్వబోతున్నారు, జూన్లోనే ఇవ్వబోతున్నారు అది. అండ్ బస్సు, ఉచిత బస్సు ఈ జూన్లోనే, సారీ ఉచిత బస్సు వచ్చేసి రేపు ఆగస్టు 15. మ్యాక్సిమం బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేసినారు.
పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమంటారు క్లియర్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి రెగ్యులర్ ప్రాసెస్ స్కాలర్షిప్ లైక్ ఇవన్నీ యాక్చువల్గా పెట్టేశారు. అండ్ వాళ్ళు వచ్చి రాగానే పింఛన్లు పెంపు చేశారు. తర్వాత వచ్చేసి జగన్ది ల్యాండ్ స్కామ్ లేదు ఉన్నాయి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దాన్ని తీసి అవతల పడేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇంకేమన్నా బ్యాలెన్స్ సూపర్ 6లో ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసినట్టే. బ్యాలెన్స్ వచ్చేసి రేపు ఈ నెలలో ఒకటి రేపు ఆగస్టులో ఒకటి ఉండే. సో ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి, మేము చేసిన ఎదవ పనులకి మమ్మల్ని ఓడించి పెట్టారు రా బాబు, మాకన్నా ఎదవ పనులు మీరు చేసని చెప్పేసి మేము చెప్తామని చెప్పేసి అంటే రారా బాబుని ఏది ఎదవ పని ఒకసారి చూపిరా బాబుని. వీళ్ళు చేసిన గొప్ప ఏదైతే మొత్తం ఇప్పుడు జనం ముందు చూపించేస్తున్నారు. ఎలా ఉంది విధ్వంసం జగన్ది, అందుకే 11 సీట్లు పరిమితం చేశాడని చెప్పేసి మరలా గుర్తు చేస్తూ రిజల్ట్ వచ్చి జనానికి ఈ వైసీపీ పేడ విరగడై ఏడాది కాబట్టి పండగ చేసుకోవాలి మనం చెప్తూ ఆ పండగ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టండి అంటూ. అండ్ మార్నింగ్ వచ్చేసి రంగవల్లులతో సంక్రాంతి, ఈవినింగ్ వచ్చేసి దీపాలతో టపాసులతో వచ్చేసి దీపావళి. అసలు పవన్ కళ్యాణ్ చెప్పిన విధానం చూస్తే ఈరోజు ఏపీలో అసలు ఎలా ఉంది అంటే క్రాస్ చెక్ చేస్తుంటే నిజంగానే ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారు. ఇంకొకసారి మరలా జగన్ రాకూడదురా బాబు అని గుర్తు చేసుకునేలా ఉన్నారు. అండ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి 1 ఇయర్లోనే వీరు ఏం సాధించారు, 1 ఇయర్లోనే వీళ్ళు ఏం చేశారని చెప్పేసి అందరు గొప్పగా వీళ్ళే చెప్పేటట్టుగా ఉన్నారు. అంటే మరింత మైలేజ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వస్తుంది. లేపి మరీ తన్నించుకున్నారు, అడిగి మరీ తన్నించుకున్నారు, అడిగి మరీ తిట్టుకుంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఏగా మరలా 4 తారీఖున ప్రూవ్ కాబోతా ఉంది.